సో ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ దే హ్యావ్ టు అక్కడ సూపర్వైజ్ చేసి దే హ్యావ్ టు ఎన్షూర్ దట్ అక్కడ ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు. సో దట్ యూ హ్యావ్ టు ఎన్షూర్. Yeah, all the schools, residential schools, all the schools. Same thing for Anganwadi centers. అంటే ఇది ఒక రోజు ఈ రోజు చేసాము, నిన్న చేయలేదు, నిన్న వారు యాబ్సెంట్, ఇలాంటి ఇది చెప్పకూడదండి. మేడం నిన్నటి దాకా చేశారు, ఈ రోజు మాత్రమే చేయలేదు, దాని వల్లనే అక్కడ స్టాగ్నేషన్ అయింది అన్నది. సో మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉన్నారు, బిఫోర్ అవర్ స్టార్ట్ అక్కడ హాస్టల్లో మార్నింగ్ ఒక్కోసారి చేయవచ్చు. దానికి దే వుడ్ బి హ్యావింగ్ సమ్ కమిటీస్ విత్ శానిటేషన్ కమిటీ లాగా ఏదైనా ఒకటి ఫామ్ చేసి పిల్లల్ని పెట్టి పిల్లల ద్వారానే దే విల్ గో, దే విల్ ఇన్స్పెక్ట్, దే విల్ టెల్ ఇక్కడ ఎక్కడైతే ఉంది అని క్లీన్ చేసుకుంటారు. పెద్దగా ఏం లేదు, జస్ట్ దట్ ఒక అలవాటు వారు. సో ఇది మాత్రం హాస్టల్స్ లా విల్ మేక్ విజిట్ టు ది హాస్టల్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో అప్పుడు వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కన్సర్న్ అక్కడ వాటర్ హాస్టల్ వార్డెన్ పైన విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు. అది స్ట్రిక్ట్ గా వారు ఫాలో చేసుకోవాలి. ప్లస్ అక్కడ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ అంటే ఇమీడియట్ గా దే హ్యావ్ టు కాంటాక్ట్ ద అక్కడ ఉన్న పక్కన ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ లో ఇమీడియట్ గా, అంటే రెస్పాన్స్ టైం ఇస్ ఇంపార్టెంట్. సో ఒక యాక్టివ్నెస్ ఉండాలి. ఇది మీరు ఎన్షూర్ చేసుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆల్సో. డియూ గారు గివ్ సర్క్యులర్ టు ఆల్ ద, ఆల్రెడీ వారు స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఎఫెక్టివ్ గా చేయాలంటే అక్కడ అన్ని స్కూల్స్ లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి స్టాగ్నేషన్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. ప్లస్ ఇంకొక అబ్జర్వేషన్స్ ఎక్కువ ఈవెన్ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ లో కూడా రోడ్ పక్కన ఈవెన్ స్మాల్ ఏరియాలో వాటర్ స్టాగ్నేషన్స్ ఉన్నాయి. చాలా కొద్దిగా ఉంది. అక్కడ వారు ఐదర్ ఏదైనా శాండ్ ఆర్ చిప్స్ లాగా అది ఫిల్ చేస్తే కూడా అది ఫిల్ అవుతుంది, అలాంటి కూడా ఫిల్ చేయకుండా ఉన్నారు. సో దాట్ యూ హ్యావ్ టు టేక్ అ డ్రైవ్. నిన్న ఇక్కడ ఒంగోలులో చెప్పడం జరిగింది. సో పెద్ద పాట్ హోల్స్ ఏం లేదు, చిన్నది కొద్దిగా, దాంట్లో అక్కడ ఉన్న ఏదైనా శాండ్ ఆర్ ఏదైనా మీకు కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉన్నది చేసి దాంట్లో ఫిల్ చేస్తే ఫిల్ చేసుకోవచ్చు. దాట్ యూ హ్యావ్ టు టేక్ ద డ్రైవ్. అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు వారి ద్వారానే కూడా చేస్తాను, అది మీ సిబ్బంది మీకు లేదంటే వారి ద్వారా చేయించవచ్చు. కుదరదు, అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కూడా చేసి చిన్నగా అక్కడ ఒక ఫిల్ చేసుకోండి అంటే చేసుకుంటారు. అదే విధంగా మీకు ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉంది అక్కడ ఇలాంటి వాటర్ స్టాగ్నేషన్ చేసి ఏదైనా అక్కడ ఓనర్స్ బుషెస్ లాగా పెట్టి ఉన్నారు, వేకెంట్ ల్యాండ్స్ లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటే కన్సర్న్ ఓనర్స్ పైన మీరు పెనాల్టీ వేయండి. సో ఎవరెవరు వేకెంట్ ల్యాండ్ వదిలి అక్కడ ఐదర్ దే ఆర్ డంపింగ్ వేస్ట్ దేర్ ఆర్ వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ఐడెంటిఫై చేయండి. మీ మార్నింగ్ విజిట్ లో వారికి ఒక్కసారి చెప్పండి, క్లియర్ చేయలేదంటే ఫైన్ వేయండి. అదే ఫస్ట్ రీజన్. సో దట్ షోస్ ద ఫెయిలియర్ ఆఫ్ దట్ లోకల్ బాడీ. అక్కడ ఉన్న సిబ్బంది వారి ఫెయిలియర్, మన ఫెయిలియరే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ వల్లనే ఈ కమ్యూనికబుల్ డిసీజ్. స్టేట్ నుంచి కూడా మీకు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పి ఉంటారు సీఎం సార్, ఇక్కడ సీజనల్ డిసీజ్ లో కంట్రోల్ పెట్టుకోవడం, ప్రివెంటివ్ మెషర్స్ బాగా చేస్తే we would be able to handle this well. మరి ఒక్కసారి వచ్చేసి మీకు ఒకసారి నెగటివ్ ఇక్కడ ప్రకాశంలో ఫలానా ఏరియాలో ఇలా ఉంది, శానిటేషన్ చర్యలో మీరు ఎంత చేసినా నెగటివ్ ఇమేజ్ ని మరీ కరెక్ట్ చేసుకోవడానికి ఇట్ ఇస్ డిఫికల్ట్. బెటర్ సరిగా ఉన్నప్పుడే థింగ్స్ ని అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళకుండా చూసుకోవడం. హెల్త్ ఏజెంట్స్ అక్కడికి వెళ్ళి యాప్ లో అప్లోడ్ చేసినది వాళ్ళు వెళ్ళి కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫీల్డ్ నుంచి అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ వారిని చెప్తున్నారు, ఎందుకు మీదే అప్లోడ్ చేస్తున్నారు, మేమే చేయాలి కదా అని దే ఆర్ థ్రెటనింగ్ దెమ్ అన్నమాట. సో దాని వల్లనే తక్కువ చేస్తున్నారు. సో ఈ మెసేజ్ కూడా వెళ్ళిపోవాలి. ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ ఉంది, ఇఫ్ దట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ హ్యావ్ బోత్ దట్ ఏఎన్ఎం పంచాయత్ సెక్రటరీ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సిస్టమ్ ఎంత ఇదిగా ట్రాన్స్పరెంట్ గా పెట్టినా దాంట్లో ఒక లూప్ హోల్ ఐడెంటిఫై చేసి ఊరికే సిస్టమ్ ని డైల్యూట్